హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నెల్లూరి స్పెషల్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, కారం, పసుపు, చింతపండు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఒక పచ్చి మామిడికాయ, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ముందుగా మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియాల్ని, ఒక 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని, ఒక 1 టేబుల్ స్పూన్ జీరాని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీకి పట్టుకుందాం. వీటితో చేసుకున్న పౌడరేనండి నెల్లూరు చేపల పులుసుకి స్పెషల్. ఫిష్ పీసెస్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇవి రెండు ఫ్రై అయ్యాక ఒక కప్పు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ ముక్కలు ఫ్రై అయ్యాక కరివేపాకుని యాడ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, కొంచెం పసుపు, యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఫిష్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు చింతపండు రసాన్ని, ఒక 2 కప్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. గ్రేవీ ఇలా దగ్గర పడేటప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఈ నెల్లూరు చేపల పులుసు కోసం మనం ముందుగానే పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఈ పౌడర్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ బాగా కుక్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా నెల్లూరు స్పెషల్ చేపల పులుసు రెడీ. మా సబ్స్క్రైబర్స్లో ఒకరు ఈ వీడియోని అడిగారండి, వారి కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.